ఎవరో వాక్యం చెప్పినా ఆ వాక్యం యొక్క పరమార్థం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని వాక్యం వింటున్నారు కనుక మీరు శనివారం వింటున్నారు, ఆదివారం 2 పూటలు వింటున్నారు. ఇన్నిసార్లు వాక్యం విన్నా పరిశుద్ధులుగా ఉంటారా? ఉండలేకపోతున్నారు, ఉండకపోతున్నారు. మరి దీనికి తండ్రి ఎలా బాధపడతాడు? ఆయన ఇన్ని మాటలు విన్న తర్వాత, దేవుని మాటలు విన్న తర్వాత మనం మారకపోతే మన గుండె రాతి గుండె, మాంసపు గుండె అన్నాడు. కనుక ప్రియులారా, మార్పు అనేది ముఖ్యం, వినటం కాదు. మీరు విని మారకపోతే ఏమన్నాడో తెలుసా? మీరు వినువారై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకోకండి. అలా వింటారు, అన్నీ వింటారు. యథారాజా తథా ప్రజలాగా ఏ క్యారెక్టర్ అయితే మనకు లోపల ఉందో ఆ క్యారెక్టర్తోనే మనం వెళ్ళిపోతాం ఇంటికి. మళ్ళా మార్పు క్యారెక్టర్ అనేది మనలో కనిపించదు. భాషాడం హృదయాలు, వాళ్ళ గుండెలు మారిపోతే మాంసపు గుండె కాదు, అది రాతి గుండె అన్నాడు దేవుడు, నేనండం కాదు అది.